2025లో ఇండియా సినిమాలు పలు క్రేజీ మూవీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. సంక్రాంతి సీజన్ నుంచి క్రిస్మస్ వరకు మేజర్ రిలీజ్ స్లాట్స్ అన్ని బుక్ అయిపోతున్నాయి. ఆల్రెడీ కొన్ని సినిమాలు విడుదల తేదీలను అధికారికంగా ప్రకటిస్తే మరికొన్ని చిత్రాల రిలీజ్ డేట్స్ను అనౌన్స్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. వచ్చే ఏడాది థియేటర్స్లోకి రాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. రిపబ్లిక్ డే స్పెషల్గా అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్ మూవీ రానుంది. డిసెంబర్లో రావాల్సిన విక్కీ కౌశల్ చావస్ సినిమాని ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అక్కినేని నాగ చైతన్య తొలి పాన్ ఇండియా మూవీ తాండేల్ కూడా అదే నెలలో వాలంటైన్స్ డే స్పెషల్గా విడుదల కాబోతోంది. అక్కినేని నాగార్జున ధనుష్ కాంబోలో తెరకెక్కిస్తున్న కుబేరా సినిమాని ఫిబ్రవరి 3వ వారంలో రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. కుదరకపోతే మే మొదటి వారంలో ఆడియన్స్ ముందుకు తీసుకొస్తారని అంటున్నారు. మార్చి నెలకు సంబంధించిన ఇప్పటికే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విజయ్ దేవరకొండ వీడి 12 సినిమాల డేట్లు అనౌన్స్ చేశారు. మార్చి 28న థియేటర్లోకి వస్తాయి. అదే టైంలో లూసిఫర్ 2 మూవీ రానుంది. సల్మాన్ ఖాన్ నటిస్తున్న కిసిందర్ సినిమాని ఈద్ సందర్భంగా మార్చి నెలాఖరున విడుదల చేయాలనుకున్నారు. సంక్రాంతికి రావాల్సిన చిరంజీవి విశ్వంబర సినిమాని కూడా మార్చి నెలలో థియేటర్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్న ది రాజా సబ్ మూవీని ఏప్రిల్ 10న మహావీర జయంతికి విడుదల కానుంది. తేజ సజా మిరాయి మూవీని ఏప్రిల్ 18న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. కన్నప్ప సినిమాను ఏప్రిల్ 25న రిలీజ్ చేయబోతున్నట్టు మంచు విష్ణు ఇటీవలే ప్రకటించారు. ఇక మే నెలలో నాని హిట్ 3 మూవీ షెడ్యూల్ చేయబడుతుంది. కమల్ హాసన్, షింబా ప్రధాన పాత్రలు పోషిస్తున్న థగ్ లైఫ్ సినిమాను జూన్ 5న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అదే రోజున అక్షయ్ కుమార్ హౌస్ఫుల్ 5 మూవీ రానుంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న వార్ 2 చిత్రాన్ని ఆగస్టులో ఇండిపెండెన్స్ డే స్పెషల్గా రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబర్లో టైగర్ షరఫ్ బాగి 4 సినిమా రానుంది. రిషబ్ శెట్టి సూర్య దర్శకత్వంలో రూపొందుతున్న కాంతారా చాప్టర్ 1 మూవీని అక్టోబర్ 2న గాంధీ జయంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మడక్ సూపర్ నేషనల్ యూనివర్సిటీలో భాగంగా తెరకెక్కిస్తున్న తమన్ సినిమా అక్టోబర్లో దీపావళికి రిలీజ్ కానుంది. యష్ రాజ్ ఫిలిమ్స్ పై యూనివర్సిటీలో ఆలియా భట్ నటిస్తున్న ఆల్ఫా మూవీ క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవి కాకుండా పవన్ కళ్యాణ్, రజనీకాంత్, కూలీ, సూర్య 44, అజిత్ కుమార్, గుడ్ బట్ అగ్లీ, యష్ టాక్సీ చిత్రాలు కూడా వచ్చే ఏడాదిలోనే విడుదలవుతాయి.